అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అందులో ముఖ్యంగా టీచర్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఉపాధ్యాయుల బదిలీలు పండగ వేళలో ఉండే అవకాశం ఉంది. దీనిలో ఇప్పటి నుంచి పావులు కలుపుతున్నారు. ఉపాధ్యాయులు మీకు దగ్గరగా వస్తే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో గ్రేటర్ సిటీస్ అయితే 20 లక్షల వరకు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే 10 నుంచి 15 లక్షలు, మండల్ హెడ్ క్వార్టర్ అయితే 7 లక్షల వరకు చేతులు మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే బేరసారాలు కుదురుతున్నాయి. ఒకవైపు 317 జీవో, మరొక వైపు జోనల్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. దీనిలో భాగంగా డబ్బుల విషయం ఎంతవరకు వాస్తవం, మనతో మాట్లాడడానికి వివిధ ఉపాధ్యాయ సంఘ నేతలు ఉన్నారు. వారి అభిప్రాయం అడుగుదాం. ఒకసారి చెప్పండి, మీరు చాలా కాలం నుంచి 317 జీవోల ఇబ్బందులు పడ్డారు. పర్టికులర్గా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు జోనల్ సిస్టంలో సైతం ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది టీచర్లు స్పౌస్ కేసు కావచ్చు, ఇతరత్ర కేసులను పక్కన పెడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? 20 లక్షలు, 15 లక్షలు, 7 లక్షలు ఇట్లా తీసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మీరు డబ్బులు మారుతున్నాయని చెప్పేసి వస్తున్నాయి. వాస్తవంగా 317 జీవోకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఉమ్మడి జిల్లాను ఒక జోన్గా ప్రకటించి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంటు, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం విషయం లోపల. ఎందుకంటే ఉమ్మడి జిల్లాను కనుక జోన్ సిస్టమ్ చేసినట్టయితే ప్రమోషన్లలో ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా ప్రమోషన్ పొందవచ్చు, బదిలీలో కూడా ఎక్కడైనా పొందవచ్చు. హెచ్జిటికి సంబంధించి మాత్రము నూతన జిల్లా కేడర్లు తీసుకొని ఆయా జిల్లాలలో డిఎస్సి నియమిస్తే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు అనేక పోరాటాల తర్వాత, ఉద్యమాల తర్వాత ప్రభుత్వం రాకముందు మేము 317 సమస్య పరిష్కరిస్తామని సబ్ కమిటీ వేసి దాంట్లో తీసుకున్న నిర్ణయంలో భాగంగా మళ్ళీ ఒకసారి మ్యూచువల్కు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. దానివల్లనే ఈరోజు అనేక వదంతులు వస్తున్నాయి, కానీ దీంట్లో నిజమెంతో అబద్ధం ఎంతో తెలియదు. అంటే మీ దృష్టికి డబ్బులు మాకు కరీంనగర్ వస్తే ఇంత, లేదా చొప్పదండి హెడ్ క్వార్టరో, మానకొండూరు మండలమో ఇట్లా దగ్గర ఉన్నటువంటి సమీప ప్రాంతాలు అయితే అనేక వెసులుబాట్లు ఉంటాయి. జిల్లా కేంద్రాల్లో ఉండడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడతలేరు. దీనిలో భాగంగా మ్యూచువల్ పేరు మీద డబ్బులు చేతులు మారుతున్నాయని చెప్పేసి వస్తున్నాయి, వినబడుతున్నాయి. కానీ మనకు ప్రత్యక్షంగా చెప్పిన వాళ్ళు ఎవరు, డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరు, దాదాపుగా రిటైర్మెంట్కు దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే మ్యూచువల్లో ఈ కరీంనగర్ జిల్లా నుంచి వెళ్తున్నారు. దానివల్ల కూడా ఇక్కడి ఉపాధ్యాయులు ఆందోళన ఉన్నారు. అయితే డబ్బులు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం అనేది అది చాటుమాటు వ్యవహారంగా సాగుతుందేమో, కానీ అది ఓపెన్గా చెప్పేది కాదు. అందరూ వదంతులు ఎక్కువ ఉన్నాయి. మా దగ్గర ఒక 2 టీచర్లు అయితే వాళ్ళు నేను ఎక్కడికి పోను అన్న సందర్భం కూడా ఉంది. ఇది ఇబ్బందులు ఉన్నారబ్బా, 2-3 నెలలే కదా వెళ్ళండి మీకు అంటే. జనరల్గా ఏం జరుగుతుందంటే హెచ్ఆర్ఏ ప్లేస్కి రావడానికి ఆ డిఫరెంట్ అమౌంట్ అయితే కొంత కట్టిస్తా అనే ఉద్దేశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 17% హెచ్ఆర్ఏ కాబట్టి ఒకవేళ 11% పోతే అట్లా వేరియేషన్ ఈఎల్స్ అమ్ముకోవడంలో కొంత వీళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ఏదైనా డబ్బులు కుదిరితే లక్షలు టీచర్లు ఎవరు కూడా 20 లక్షలు ఇచ్చి రారండి. నాకు తెలిసి అది బయట ప్రచారంలో ఉంది. కానీ అంటే కొన్ని సందర్భాలు జరుగుతాయి, కానీ మనకు ఓపెన్గా అది వచ్చేది కాదు. మనం అది చెప్పలేము కూడా. వాస్తవంగా ఇంటర్నల్గా జరుగుతుంది కావచ్చు. కానీ 20 లక్షలు ఇవ్వడానికి, 20 లక్షలు అంటే ఈరోజు 20 లక్షలు ఉంటే వాళ్ళు అక్కడనే ఒక చిన్న ప్లాట్ తీసుకొని అక్కడనే ఉండొచ్చు, ఆ కిరాయిలు వెళ్ళిపోతే అక్కడ సర్వీస్ అంతా చేయొచ్చు. ముఖ్యంగా మా జిల్లా ఉపాధ్యాయులు ఏం కొడుతుందంటే రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు పోవడం వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ సర్వీస్ ఉండి ఇక్కడ ప్రమోషన్ ఛానల్ పోతుంది అనే ఒక బాధ మాత్రం ఉపాధ్యాయుల్లో ఉంది. వీళ్ళు ఎక్కడైతే రిటైర్మెంట్ పోతారో ఆ జిల్లా వాళ్ళు సంతోషపడుతున్నారు. ఎందుకంటే అక్కడ జూనియర్ అవుతారు, వీళ్ళు రిటైర్ అయిపోతుండ్రు. ఒక పదోన్నతి తొందరగా మళ్ళీ కొత్త జిల్లాల వారికే ఎక్కువ అవకాశాలు ఈ విధంగా కూడా లభిస్తున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటివరకు లేదు. అయితే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్లు కావచ్చు, ఇతర సౌకర్యాలు ఉంటాయి కాబట్టి కొంత జరిగితే జరగచ్చు అనేది విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా భావిస్తారు? మీ దృష్టికి వచ్చినాయా? ఇంతవరకు గతంలో సైతం ఇట్లాంటి ఘటనలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయి. మీరు అన్నట్టుగా దానికి పక్కా ఎవిడెన్స్ అనేది ఏముండదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. మీరు ఇంత ఇవ్వండి, నేను మీ ప్లేస్కి పోతా, మీరు నా ప్లేస్కి రండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎట్లా ఉంది పరిస్థితి? నా పేరు ముసుకు తిరుపతి రెడ్డి, పిఆర్టీయూటీఎస్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్. వాస్తవంగా 317 జీవోకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో మరి వందలాది వేలాది మంది ఎంప్లాయీస్, అందులో ప్రధానంగా టీచర్స్ చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే.
వాస్తవమే. దానికి సంబంధించి మరి 3-4 రకాలుగా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. అందులో ప్రధానంగా మ్యూచువల్ అంటే పరస్పర అంగీకారం కొద్దీ మరి బదిలీ చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించింది. ఇది మంచి అవకాశం ఉపాధ్యాయులకు. వాస్తవంగా మీరు అన్నట్టు పేపర్లో వచ్చింది, మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ అది జరుగుతున్నట్టు తెలిసింది మాకు కూడా. కానీ మనకు దానికి ఎవిడెన్స్ అనేది సాక్ష్యాలు అనేది ఏం లేవు. మరి ఒక్క టీచరు భార్య కాడ భర్త కాడ ఉండి తర్వాత భర్త బిజినెస్ చేసి ఒక టీచరు ఉమ్మడి జిల్లాలో సుదూరంగా ఒక 150 కిలోమీటర్ల దూరం నుండి కరీంనగర్ హెడ్ క్వార్టర్కు రావాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మరి ఇష్టం ఉండి రిటైర్మెంట్కు దగ్గర ఉన్న వాళ్ళు పోతున్నట్టు తెలిసింది. ఇక రకరకాలు ఉన్న 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అని చెప్పి అంటారు. మా వాస్తవానికి ఎవిడెన్స్లు ఏం లేవు. ఇంటర్నల్గా వాళ్ళు అంగీకారం కొద్దీ ఆన్లైన్లో మరి సబ్మిషన్ చేసినట్టు తెలిసింది. సుమారుగా నాకు తెలిసి కరీంనగర్కు 30 మంది టీచర్స్ విల్లింగ్తో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసినట్టు తెలిసింది. మరి వాస్తవంగా ఒక రకంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో కరీంనగర్ జిల్లాలో ఉన్న టీచర్స్కి మాత్రం నష్టమే. అంటే రిటైర్మెంట్ వాళ్ళు సుదూర ప్రాంతం వెళ్తుర్రు, కానీ వాళ్ళు ఇప్పుడు సర్వీస్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తుర్రు. ఇక్కడ రిటైర్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ప్రమోషన్ చాలా కూడా దెబ్బ తింటుందని చెప్పి కొత్తగా నూతన ఉపాధ్యాయులకు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇది ఇంకా ఎక్కువ హైదరాబాద్ వస్తుంటే ప్రాంతంలో, వరంగల్ వస్తుంటే ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నట్టుగా పేపర్లో వస్తుంది. అది మరి ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు, మనం దాన్ని ఏం చేయలేము ఇక. కానీ ఒక మంచి అవకాశం ఇది. చాలామంది టీచర్స్ మరి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి మరి 33 అంటే దాదాపు 300 నుంచి 400 మంది టీచర్స్ అప్లై చేసినట్టు తెలిసింది. అంటే ఈ సంఖ్య పెరగచ్చు తగ్గచ్చు. ఇది సంక్రాంతి వరకు మరి ఇవన్నీ వెరిఫికేషన్ చేసి ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మళ్ళీ స్పౌజ్కి సంబంధించినటువంటి కూడా మరి ఖాళీని బట్టి తీసుకొద్దామని చెప్పి ఒక ఆలోచన ఉంది. ఆ స్పౌజ్తో పాటు తర్వాత మెడికల్ గ్రౌండ్లో ఉన్న ఉపాధ్యాయులను కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేస్తుంది. కానీ సాలీస్ అంటే ఈ మ్యూచువల్ పేరు మీద డబ్బుల దందా కొనసాగుతుంది అనేది ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. ఇది ఎంతవరకు లీగల్ అంటారు? ఇది మీ దృష్టికి ఇంకా రాలేదా? చాలామంది మీరే అన్నారు కరీంనగర్ పరిసర ప్రాంతాలకి రావడానికి మొగ్గు చూపుతారు. హెచ్ఆర్ఏ కావచ్చు, ఇతర అలవెన్స్లు, ఇక ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యము, అనేక వెసులుబాట్లు ఉంటాయి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటే. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపుతారు. ఇట్లాంటి పరిస్థితిని మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. జెన్యూన్గా ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకి జరగాల్సిన ప్రయోజనము డబ్బులు ఇచ్చి వేరే దందాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు మేనేజ్ చేసే ప్రమాదం ఉంది కదా. ఉన్నది, కానీ మరి అది వాస్తవంగా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అంశం. దాన్ని మనం ఏమి చేయలేము. మ్యూచువల్ అంటేనే పరస్పరం ఇద్దరు అంగీకారం కొద్ది జరుగుతున్నటువంటి అంశం. అంటే ఒకళ్ళు నష్టపోతున్నారు, ఒకళ్ళు లాభపడుతున్నారు దగ్గరికి రావడం అనేది. ఇది వాస్తవంగా అంటే బయట చర్చించుకుంటున్నారు, పేపర్లో రావడం ఇదంతా కూడా చూస్తున్నాము. కానీ అది వాస్తవంగా వాళ్ళు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి అంగీకారం కాబట్టి మొత్తం మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పోతున్నారు అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ముల్కల కుమార్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు. అయితే గత ప్రభుత్వంలో 317 అనేటువంటి జీవోను ఏకపక్షంగా ఒక అహేతుకమైనటువంటి జీవోను తీసుకువచ్చి ఇవాళ చాలామంది ఉపాధ్యాయులు నేటివిటీని కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి సొంత జిల్లాను కోల్పోయామనేటువంటి ఒక సెంటిమెంటు తోటి వాళ్ళు బాధపడినటువంటి సందర్భాలను చూసినాం. అదేవిధంగా కొంతమంది చనిపోయినటువంటి సందర్భాలు, మనోవేదనకు గురై చనిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడడం అనేటువంటిది జరిగింది. అయితే అలా స్థానికత కోల్పోయినటువంటి వారికి కొంత వెసులుబాటు కల్పించేటువంటి ఉద్దేశంగా ప్రభుత్వం అనేటువంటిది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద బదిలీలు చేపట్టడానికి ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే గతంలో మ్యూచువల్ బదిలీల సందర్భంలో కొంత సెంటిమెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉండే, సొంత జిల్లాను కోల్పోయినం అనేటువంటి ఆ బాధ అనేటువంటిది ఎక్కువగా ఉండే. అప్పుడు చాలామంది కూడా సొంత జిల్లాకు రావడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటి జరిగింది. అప్పుడు పరస్పర బదిలీలు కూడా పెద్ద మొత్తంలో అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రస్తుతం కూడా మళ్ళీ ప్రభుత్వం అనేటువంటిది మరొక అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భంలో మరి చాలామంది కూడా అప్లై చేసుకోవడానికి వెళ్ళడానికి మరి వారి యొక్క ప్రయత్నాలు అనేటువంటిది కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో డబ్బుల దందా నడుస్తున్నది, కరెక్ట్? ఎస్ ఆర్ నో? అయితే డబ్బుల దందా నడుస్తున్నది అనేటువంటి విషయానికి వస్తే మరి ఇప్పటి వరకైతే మనం
ఎక్కడ కూడా చూసినటువంటి సందర్భం అయితే కనిపించలేదు. చాలా వరకు కూడా వదంతులు అనేటువంటిది వస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతూ ఉంది అనేటువంటి వదంతులను మనం విన్న సందర్భాలను మాత్రమే చూసినాం. రైట్, మీరు చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతారు దీనికి సంబంధించి? సో మ్యూచువల్ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, త్వరలోనే మీరు ఇక్కడికి వస్తే ఇంత ఇస్తా, అక్కడికి పోతే ఇంత ఇస్తా అనేది బేరసారాలు నడుస్తున్నాయి ఉపాధ్యాయుల మధ్య. ఐలేని కరుణాకర్ రెడ్డి, పిఆర్టీయూ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు. 317 అనేటువంటి జీవో ఒక అశాస్త్రీయంగా ఎన్నో మంది జీవితాలలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినటువంటి జీవో. దీని ద్వారా ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమైనాయి. ప్రస్తుతం 3 సంవత్సరాలు గడవడం వలన చాలామంది రిటైర్ కావడం జరిగింది. చాలామంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం 317లో భాగంగా మ్యూచువల్స్ ద్వారా చాలామంది అంటే సర్వీసు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎక్కువగా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ మ్యూచువల్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చాలామంది అంటే 317 జీవో ద్వారా ఇబ్బంది అయినటువంటి చాలామంది ప్రస్తుతానికి కొంత ఉపశమనం మ్యూచువల్ ద్వారా పొందుతున్నారు. త్వరలో గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి వీరందరికీ ఎవరైతే బాధితులు ఉన్నారో అందరినీ సొంత జిల్లాలకు తీసుకొస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ప్రకారం తీసుకురావాలని పిఆర్టీయూటీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. మొత్తం మీద వీళ్ళ దృష్టికి రాలేదు ఇంకా ఇట్లాంటి ఘటనలకు సంబంధించి. ఇవన్నీ అనర్థాలకు ఒకే కారణము 317 జీవోకు సంబంధించి స్పౌస్ కేసు, ఇతరత్ర అనేక అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది మనోవేదనకి గురయ్యారు, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర. దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఈ మధ్యకాలంలో త్వరలోనే బదిలీలకి అవకాశం కల్పించారు. దానిలో మ్యూచువల్కి కూడా అవకాశం ఉంది కాబట్టి మా దృష్టికి రాలేదు. కొంత హెచ్ఆర్ఏకి సంబంధించి రిటైర్మెంట్కు దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కారణాలతో వస్తే రావచ్చు. ప్రభుత్వమే ఒక వెసులుబాటు కల్పించింది అంటున్నారు. అయితే డబ్బుల దందా మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి స్థానికులు, ఇతరత్ర వాళ్ళంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఎలాంటి శాస్త్రీయంగా మా వద్ద ఆధారాలు లేవు. వాళ్ళ పరస్పర అంగీకారంతో వాళ్ళకి ఎవరికి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఇంతవరకు ఆధారాలు ఏమీ లేవు అని చెప్తున్నారు. మరొక వైపు పరస్పర అంగీకారంతో వెళ్తే తప్పేంటి అనే కోణంలో సైతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.